మన దగ్గర ఎప్పటినుంచో 198 గుడ్లు పొదిగించగలిగే కెపాసిటీ ఉన్న ఇంక్యుబేటర్ అయితే ఉంది. నేను రీసెంట్గా 2 మట్టులు అయితే పెట్టడం జరిగింది. ఒకటేమో 36 గుడ్లు, ఒకటేమో 16 గుడ్లు అనమాట. సో అవి రెండు డిఫరెన్షియేట్ చేయడానికి నేను మధ్యలో ఒక రోలర్ లైన్ వదిలేసి గుడ్లు అయితే మొత్తం ఒక ట్రేలోనే పెట్టేయడం జరిగిందనమాట. అయితే ఈరోజు ఏమైందంటే, నేను మార్నింగ్ లెగిసేసరికి సడన్గా నాకు పిల్ల అరుపు అయితే వినిపిస్తుంది అనమాట. కోడిపిల్ల అరుపు వినిపిస్తుంది. అందులో వింతే ముందే గుడ్లు పొదిగించడానికి పెట్టిన తర్వాత కోడిపిల్లలు అవుతాయి కదా అని చెప్పి మీరు అనుకోవచ్చు. కానీ ఇప్పుడు ఇందులో వింత ఏంటంటే, ఈ గుడ్లు ఇంకా పొదిగించడానికి, అంటే గుడ్లు మనకి జనరల్గా పిల్లలు 21 రోజుకి అవుతాయి అన్నమాట. ఇప్పుడు నేను ఈ గుడ్లు పెట్టి ఇవి జస్ట్ 16 రోజులే అవుతుంది. జనరల్గా ఇంక్యుబేటర్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. మనం 18 రోజుల వరకు ఈ రోలర్స్ మీద పెట్టుకుంటాం. ఇది ఆటోమేటిక్ ఇంక్యుబేటర్ ఏంటంటే గుడ్డుని తిప్పుతుంది అనమాట. 18 రోజుల వరకు మనం గుడ్డు తిప్పేలాగా మనం రోలర్స్ మీద పెట్టుకుంటాం. 18 రోజులు అయిపోయిన తర్వాత మనం గుడ్డుని ఆ రోలర్స్ మీద నుంచి తీసేసి జనరల్గా కింద ఉన్న ట్రేలో వేసేసుకుంటాం. ఎందుకంటే అప్పటి నుంచి గుడ్డు తిరగాల్సిన అవసరం ఉండదు. ఆ 18 రోజుల తర్వాత మనం గుడ్డు తీసి కింద వేసుకున్న తర్వాత 21 రోజుకి మనకు నార్మల్గా పిల్లలు వచ్చేస్తాయి. కానీ ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, ఇంకా 18వ రోజు కూడా అవ్వకుండానే పిల్లలు వచ్చేస్తున్నాయి. 21వ రోజున రావాల్సిన పిల్లలు 16 రోజులకే మనకి పిల్లలు వచ్చేస్తున్నాయి. ఇంకా ఇవి రోలర్ మీద ఉన్నాయి, గుడ్లు ఇంకా తిప్పడంలోనే ఉన్నాయి, కానీ పిల్లలు వచ్చేస్తున్నాయి అనమాట. సో ఇప్పుడు అసలు ఇక్కడ నాకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, ఇవి నేను 2 మట్లుగా పెట్టాను, కానీ ఈ 2 మట్లలో ఏ గుడ్లోంచి పిల్లలు వస్తున్నాయో నాకు తెలియట్లేదు అనమాట. ఎక్కడ కూడా గుడ్డు పొడిచినట్టు గట్రా తెలియట్లేదు. సో ఇప్పుడు నేను ప్రతి గుడ్డుని చెక్ చేసుకుని ఏవైతే అయినాయి, ఏవైతే అవ్వలేదు, ఏ గుడ్లో అయితే ఎక్కడైనా పిల్ల ముక్కు పొడుచు కానీ ఏమైనా ఉందా అనేది నేను చెక్ చేసుకుని చూడాలన్నమాట. సో ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఏ గుడ్లలో పిల్లలు వస్తున్నాయి అనేది ఎలా తెలుసుకోవాలనేది మనం క్లియర్గా చెప్తాను. హాయ్ గైస్, వెల్కమ్ టు చటాయి ఫార్మ్స్. సో మన దగ్గర ఏంటంటే ఎప్పటి నుంచో ఇంక్యుబేటర్ ఉంది. సో మనం రీసెంట్గా 2 మట్లు అయితే పెట్టడం జరిగిందనమాట. 2 మట్లు కూడా ఒకటేమో 30 గుడ్లు, ఒకటేమో 16 గుడ్లు ఎన్నో పెట్టాం. 2 మట్లు కూడా 5-6 రోజులు గ్యాప్లో పెట్టడం అయితే జరిగింది. 2 మట్లకి కూడా ఇంకా పిల్లలు అవడానికి చాలా టైం ఉంది. సో మనం జనరల్గా మీకు తెలిసి ఉంటే ఇంక్యుబేటర్ యూజ్ చేసేవాళ్ళు 18 రోజులు రోలర్స్ మీద పెట్టుకుంటారు. గుడ్ని వేడి సమానంగా తగిలే విధంగా, అన్ని వైపులా తగిలే విధంగా గుడ్డుని తిప్పుతుంది. 18 రోజుల తర్వాత తీసేసి కింద వేసుకుంటాం. ఆ కింద వేసుకున్న తర్వాత మనకి పిల్లలు వస్తాయి అన్నమాట. 21 రోజుకి పిల్లలు వస్తాయి. ఇప్పుడు ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, ఈ 2 మట్లలో కూడా వేటిలోంచి పిల్లలు రావాలన్నా కానీ ఇంకొక 4-5 రోజులు ఖచ్చితంగా అయితే పడుతుంది. కానీ నేను ఇప్పుడు మార్నింగ్ లేచి చూసేసరికి ఏదో గుడ్లోంచి పిల్ల నుండి సౌండ్ అయితే వస్తుందన్నమాట. అంటే కోడిపిల్ల వచ్చే సౌండ్ అయితే వస్తుంది. సో అది ఏంటి అనేది మనకి ఇన్ని గుడ్ల మీద ఈజీగా తెలియట్లేదు. సో ఇప్పుడు నేను ఏం చేయాలంటే ప్రతి గుడ్ని చెక్ చేసుకోవాలన్నమాట. నేనేం చేయాలంటే ప్రతి గుడ్ని పిల్ల ముక్కుతో పొడిచిందా అని చెక్ చేసుకోవాలి. సౌండ్ వస్తుందంటే పిల్ల ఖచ్చితంగా ముక్కుతో పొడిచే ఉంటుంది. సో మనం ఎక్కడన్నా చిన్న పెంకు లెగిసి ఉందా లేదా అనేది ప్రతి గుడ్ని చెక్ చేసుకోవాలి. అలాగే నెక్స్ట్ ఇంకొకటి మనం ఏం చేయాలంటే, అసలు ఎప్పుడో రావాల్సిన గుడ్లు ఇప్పుడే పిల్లలు వచ్చేయడం అంటే వేసవకాలం వేడికి పిల్లలు ముందే వచ్చేస్తున్నాయి అనమాట. సో మనం అసలు ఏ గుడ్లు అయితే పిల్లలు ముందు వస్తున్నాయి అనేది, ఏ బ్యాచ్ అయితే ముందు వస్తున్నాయి అనేది తెలుసుకుని వాటిని మనం ఇప్పుడు రోలర్స్ నుంచి తీసేసుకొని కింద ట్రేలోకి మార్చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఎలాగో పిల్లలు రావడం స్టార్ట్ అయింది కాబట్టి ఈరోజు రేపట్లో పిల్లలు అయితే వచ్చేస్తాయి అనమాట. సో దానికోసమని మనం కింద రోలర్స్ నుంచి తీసుకుని కింద ట్రేలోకి మార్చుకోవాలి. కాబట్టి ఫస్ట్ నేను చెక్ చేసుకోవడం అయితే మొదలుపెట్టాను. ఫస్ట్ ఒక 10 గుడ్ల వరకు నార్మల్గా చెక్ చేశాను, కానీ నాకు ఎక్కడ కూడా ముట్టు పొడిచినట్టు గట్రా ఏం కనిపించలేదన్నమాట. సో ఇప్పుడు ఏం చేయాలని చెప్పేసి ఇంకా నేను ఎలా అయితే కష్టం అని చెప్పేసి ఫస్ట్ జనరల్గా మనకి ఎప్పుడు ఒక మంచి పద్ధతి ఉంది. అదేంటంటే లైట్ క్యాండ్లింగ్ అనమాట. లైట్ క్యాండ్లింగ్ మనకి గుడ్డు ఏ స్టేజ్లో ఉన్నదనేది ఈజీగా తెలుస్తుంది. సో ఇప్పుడు మనం లైట్ క్యాండ్లింగ్ చేసి ఏ గుడ్లు ఏ స్టేజ్లో ఉన్నదనేది తెలుసుకుందాం. జనరల్గా ఏంటంటే లైట్ క్యాండ్లింగ్ ఎప్పుడు చేస్తారంటే, మనం మట్టు పెట్టిన తర్వాత ఒక 7 నుంచి 10 రోజులకి లైట్ క్యాండ్లింగ్ చేసుకోవచ్చు. 7 నుంచి 10 రోజుల మధ్యలో మనం లైట్ క్యాండ్లింగ్ చేసుకుంటే మనకి డైరెక్ట్ మనకు అర్థమైపోద్ది అనమాట. ఏ గుడ్డు అయితే పిల్ల అవుతుంది, ఏ గుడ్డు అయితే పిల్ల అవ్వట్లేదని మనకు అర్థమైపోద్ది. అప్పుడు మనం పిల్ల అవ్వని గుడ్డుని సెపరేట్ తీసుకుని పక్కన పెట్టేసుకోవచ్చు. సో ఏ గుడ్డు పిల్ల అవుతుంది, ఏ గుడ్డు పిల్ల అవ్వట్లేదు అనేది మనం ఎలా తెలుసుకోవాలనేది మనం ఇప్పుడు చూద్దాం. సో ఇలాగ గుడ్డు మీద చీకటిగా ఉన్న ఏరియాలో గుడ్డు మీద ఎలా మనం లైట్ వేయాలన్నమాట. కింద నుంచి కానీ పైనుంచి కానీ లైట్ వేసి చూసుకోవాలి. సో ఇలా లైట్ మొత్తం గుడ్డు మీద పడే విధంగా చూసుకోవాలి. లైట్ లీక్ అవ్వకుండా ఉండేలా చూసుకోవాలి. సో అప్పుడు ఈ లైట్ అంటే జనరల్గా మనం ఫోన్ లైట్ కూడా యూస్ చేసుకుంటాం. చాలామంది ఫోన్ లైట్ మీద కూడా గుడ్డు పెట్టి చెక్ చేసుకుంటాం అనమాట. చీకటిగా ఉన్న రూమ్లో ఫోన్ లైట్ మీద గుడ్డు పెట్టి చెక్ చేసుకుంటే మనకు క్లియర్గా అర్థమవుద్ది. లేదా అలా కాదనుకుంటే ఇలాంటి ఇంక్యుబేటర్స్ ఉన్నప్పుడు మనకి డైరెక్ట్గా ఇంక్యుబేటర్కే మనం చెక్ చేసుకోవడానికి చాలా వీలుగా ఉండే విధంగా ఇలా లైట్స్ ఇస్తారనమాట. అప్పుడు మనం ఈ లైట్స్ మీద ఈజీగా చెక్
చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే గుడ్డు అంతా లోపల బ్లాక్ కలర్లో, అంటే స్టార్టింగ్ మనం పెట్టిన తర్వాత 7వ రోజు కానీ 10వ రోజు కానీ మనం చెక్ చేసుకునేటప్పుడు మనకు క్లియర్గా అర్థమైపోద్ది ఎలా ఉంటుంది గుడ్డు అనేది. మనకి ఒక 2-3 రోజులు అయిన తర్వాత గుడ్లు నరాలు రావడం మొదలవుద్ది అనమాట. సో రక్త ప్రసరణ కోసం వాటి కోసం గుడ్లో మనం ఈ లైట్ క్యాండిలింగ్లో మనకి నెరాల టైప్లో క్లియర్గా కనిపిస్తుంది. అలా కనిపిస్తే అది గుడ్డు పిల్ల అవుతున్నట్టు అనమాట. ఒక 3 రోజులకే మనకు అది కనిపిస్తుంది. సో 7th డేని 10th డే అని ఎందుకు చెప్తున్నానంటే 7th 10th డేల్లో మనకి ఇంకా క్లియర్గా పిల్ల అవుతుందా లేదా అని క్లియర్గా తెలిసిపోద్ది అనమాట. సో 7th 10th డేస్లో చెక్ చేసుకోవడం బెస్ట్ అనమాట. అంటే 7 నుంచి 10 రోజుల మధ్యలో చెక్ చేసుకోవడం చాలా బెస్ట్. సో ఆ టైంలో మనకి క్లియర్గా ఇక్కడ నరాల కింద కనిపిస్తుంది అనమాట. అప్పుడు మనకి పిల్ల అవుతుందని అర్థం. పిల్ల అవ్వని గుడ్డు ఎలా ఉంటుందంటే మొత్తం ఆ లైట్ అంతా నార్మల్గా, అంటే వాటర్లో మీరు లైట్ వేస్తే ఎలా వెళ్ళిపోద్ది అలాగా ఆ గుడ్డు అంతా కూడా గ్లో అయిపోద్ది అనమాట, మెరిసిపోద్ది. అది జనరల్గా ఆ లైట్ అంతా కూడా గుడ్డు లోపలికి వెళ్ళిపోద్ది. ఆ లోపలికి వెళ్ళిపోవడం వల్ల మనకి క్లియర్గా గుడ్డు మెరుస్తున్నట్టు కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు అలా ఉంటే ఆ గుడ్డు పిల్ల అవ్వట్లేదని అర్థం. పిల్ల అయ్యే గుడ్డు ఏంటంటే పిల్ల బాగా దగ్గరికి వచ్చేసిన స్టేజ్, అంటే మీరు 18వ రోజు కానీ 20 రోజులు కానీ ఆ టైంలో మీరు చెక్ చేసుకుంటే గుడ్డు ఎలా ఉంటుందంటే మొత్తం డార్క్ అయిపోయి ఉంటుంది అనమాట. క్లియర్గా మనకు లోపల పిల్ల మూమెంట్ కనిపిస్తుంది. పిల్ల రెక్కలు చేతులు అవి రెక్కలు కాళ్ళు అవి మనకు కనిపించకపోయినా పిల్ల జనరల్గా లోపల డార్క్గా ఒక ఏరియా మొత్తం డార్క్గా ఉండి మనకి పిల్ల మూమెంట్ కనిపిస్తుంది అనమాట. 18 రోజులు అంటే 15 రోజులు దాటినప్పటి నుంచి మనకి మూమెంట్ కనిపించే అవకాశం ఉంటుంది. సో అంతకంటే ముందు మీరు 10వ రోజు ఆ టైంలో చెక్ చేస్తే మీకు నరాల కింద ఉంటుంది అనమాట. సో దాన్ని బట్టి మీరు పిల్ల అయ్యేది ఏ స్టేజ్లో ఉందనేది మనం ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట. సో ఇలా లైట్ క్యాండిలింగ్ ద్వారా మనము చాలా ఈజీగా పిల్ల ఏ స్టేజ్లో ఉంటుంది అనేది తెలుసుకోవచ్చు. అలాగే నేను ఇక్కడ ఒక ఇమేజ్ కూడా పెడతాను. దాని ద్వారా ఫస్ట్ రోజు పిల్ల ఎలా ఉంటుంది, అలాగే లాస్ట్ దగ్గరికి వచ్చేసరికి ఆ గుడ్లో పిల్ల ఎలా ఉంటుంది అనేది మీకు ఈ లైట్ క్యాండిలింగ్ ద్వారా మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. సో అది కూడా చూసి మీరు అర్థం చేసుకోవచ్చు. సో ఇలా చెక్ చేసుకుంటూ మొదలుపెట్టిన తర్వాత నాకైతే క్లియర్గా ఏ గుడ్లు పని చేస్తాయి, ఏ గుడ్లు పని చేయవు, ఏ గుడ్లు పిల్ల అవుతున్నాయి, ఏ గుడ్లు పిల్ల అవ్వట్లేదు అనేది నాకైతే క్లియర్గా అర్థమైంది. నేను అవైతే సెపరేట్ చేసుకున్నాను. అలాగే ఏ పిల్ల అరుస్తుంది అనేది కూడా మనకి క్లియర్గా ఒక గుడ్డు ముక్కు పొడిచింది అనమాట. మొత్తం గుడ్డు పగిలి కనిపించింది. సో అందులోంచి పిల్ల కూడా కనిపిస్తుంది అనమాట. సో ఈ పిల్ల పొద్దున్న నుంచి అరుస్తుంది అనమాట. సో ఫైనల్గా మనం మొత్తం అన్ని కూడా సెపరేట్ చేసుకోవడం అయితే జరిగింది. సో చూసారు కదా, ఈ విధంగా లైట్ క్యాండిలింగ్ చేసి మనం గుడ్లో పిల్ల అవుతుందా లేదా అని చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి, డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. అదేవిధంగా మీకు తెలిసిన వాళ్ళు ఎవరికైనా ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుందని చెప్పేసి అనుకుంటే షేర్ చేయండి. ఇటువంటి మంచి ఇన్ఫర్మేషన్స్ ఇంకా మీ ముందు తీసుకురావడానికి మా జటాయు ఫార్మ్స్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.